హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ హాల్ టికెట్స్ అనేవి విడుదల అవడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ అనేవి మీ యొక్క మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒక వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించి మీకు ఆన్లైన్ టెస్ట్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లేదా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మన టాపిక్ వెళ్ళలేదు కనుక సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుక ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పైన ఏపీ టెట్ హాల్ టికెట్స్ ఆర్ రిలీజ్డ్ అని కనిపిస్తుంది, చూసారా? ఏపీ టెట్ హాల్ టికెట్స్ ఆర్ రిలీజ్డ్ అని. సో ఈ యొక్క హాల్ టికెట్స్ మీద మీకు రిలీజ్ అయిన తర్వాత మీకు ఏదైతే యూజర్ ఐడి ఉంటుందో ఆ యొక్క యూజర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, TD00. సో మీరు ఏదైతే ఉందో మీకు వచ్చిన యూజర్ ఐడి అక్కడ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది కింద ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసాక ఇక్కడ కింద 249646 అని చూసారా, ఆ యొక్క క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఇవి ఉన్న వాళ్ళు ఎంటర్ చేస్తారు. పొరపాటున ఒకవేళ మీరు మర్చిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా లేదా యూజర్ ఐడి మర్చిపోయినా ఏం చేయాలి అంటే ఇక్కడ నౌ యువర్ యూజర్ ఐడి అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేశాక ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్చర్ ఇచ్చేసి చూసారా, 399528 అని. ఈ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయగానే మీకు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సబ్మిట్ చేశాక ఆ యొక్క ఓటీపీ ద్వారా మీరు కొత్త పాస్వర్డ్ అనేది మీరు యూజర్ ఐడి అనేది మీకు కనిపిస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ యొక్క యూజర్ ఐడి అనేది కనిపిస్తుంది. ఒకవేళ ఓకే మీకు ఇది ఓకే, లేదు మీకు పాస్వర్డ్ మర్చిపోయారంటే ఏం చేయాలి? పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలంటే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్, మీ యొక్క క్యాండిడేట్ ఐడి అంటే మీకు ఏదైతే యూజర్ ఐడి ఉందో అది ఎంటర్ చేయండి. మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా పాస్వర్డ్ అనేది మార్చుకోవచ్చు. ఓకేనా? అవి రెండు మీ దగ్గర ఉన్న తర్వాత మీరు ఏం చేయాలి? యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేస్తున్నారు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీ టెట్ 2025 హాల్ టికెట్ రిలీజ్డ్ అని మీకు ఈ కలర్లో న్యూ అని కనిపిస్తుంది. క్లిక్ హియర్ టు హాల్ టికెట్ అని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డియర్ మీ నేమ్ వచ్చి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఏపీ టెట్ 2025 హాల్ టికెట్ అనేది కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాన్ని సేవ్ యాజ్ PDF మీ యొక్క మొబైల్లో, ఇక్కడ ముందుగా మీ మొబైల్లో ఎలా కనిపించాలంటే క్రోమ్ యూస్ చేస్తూ ఉంటే ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తాయి. ఈ 3 డాట్స్ మీదకి వెళ్ళి మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా మీ యొక్క పేపర్ 1 ఏదైతే మీ యొక్క ఎగ్జామ్ హాల్ టికెట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఏ తారీఖున వచ్చిందో అన్నది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ విధంగా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి మీరు చూసుకుని ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఏంటి అనేది మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎగ్జాక్ట్గా చెక్ చేసుకోండి. ఈ యొక్క PDF అనేది సేవ్ చేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీ యొక్క హాల్ టికెట్ అనేది క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుసుకుందాం. హ్యాపీ నైస్ డే.